టైం చూసుకుంటే 8:17 అవుతుంది. ఇంకా మా కోవిడ్ ముసలాయన ఏమో ఇంకా పోలే కానీ పోయి జమయ్య పోయి ఒక ప్యాకెట్ ఉల్లగడ్డలు తీసుకొని అది బగ్గలు తీసుకొని రాకుంటున్నాడు. మా కోవిడ్ అతనికి వచ్చేసి కోవిడియే కావాలంట. ఏవో అయితే తెలియదు మనకి. ఇదొక సెట్ ఉన్నాయి. 3 రకాలు ఉన్నాయి. ఇవి వచ్చేసి లిబ్నాన్, ఇవి వచ్చేసి ఈజిప్ట్, ఇవి పాకిస్తాన్ అనమాట. ఇవి పాకిస్తాన్, ఇవి ఈజిప్ట్వి. చాలా రోజులు అయిపోయింది లోపల కడగక బండి మొత్తం గలీజ్ ఉంది. మొత్తం నీట్గా కడిగేసినాయి. లోపల మొత్తం 3 కార్లు కడిగేసినాయి. ఆ కారు కడిగేసినాయి, ఈ కారు కడిగేసినాయి, ఇది BMW కడిగేసినాయి. మొత్తం 3 కార్లు కడిగేసినాయి. వచ్చిన తర్వాత తీరా పాస్వర్డ్ మర్చిపోయినాయి. మా అమ్మకి చేసిన కాల్ చేసి పోయి ఇట్లా పని మనిషితో పాస్వర్డ్ పెట్టిమని అడిగిన. మా అమ్మ ఏమో పాస్వర్డ్ పెట్టింది. ఈడ చూస్తే టైము 5 నిమిషాలు ఉన్నా చూడండి. నేను నొక్కి 4 నిమిషాలు అంటే 5 నిమిషాలు పడినది, మళ్ళీ 4 నిమిషాలు వచ్చింది. అయిపోయింది ఫైనల్గా. మొత్తం కడిగేసిన బండి. మొత్తం 6 బండ్లు. ఇప్ప దగ్గర మా బావ దగ్గర సూర్య మనీ ఉంది అనమాట. అది వచ్చేసి ఎక్స్చేంజ్ ఎందుకు ఎంత వెళ్తున్నాడు, ఎంత డబ్బులు ఉందో చూపిస్తాడు. మా కోవిడ్ దగ్గర డాలర్లు ఉన్నాయి, అన్ని డబ్బులు ఉన్నాయి, ఇండియన్ కరెన్సీ కూడా ఉంది. ఎందుకు ఏమర్థం తెలియదు, ఏం చేస్తాను. చూడండి ఇదంతా కట్టలు చూడండి, ఇదంతా డబ్బులే. చూడండి ఇదంతా కట్టలే. ఇవన్నీ చూడండి కట్టలు డబ్బులు ఉన్నాయి మా కోవిడ్ దగ్గర. ఇది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. పొద్దున్నే పని మంచుకున్న బ్యాగులు తెచ్చిపెట్టింది. పొద్దున్నే స్కూల్ డ్యూటీకి అయితే స్టార్ట్ అయిపోయినా. టైం చూసుకుంటే 6:40. నైట్ అసలు నిద్ర లేదన్నమాట ఈరోజు. ఎందుకు అసలు నిద్ర, అన్ని పిడకలు వస్తున్నాయి, దయ్యం కలలు ఇలాంటివి వస్తున్నాయి ఇక్కడ. ఈరోజు ఏం చేద్దాం, నిన్న నైట్ వానబడి నిద్ర లేదు, ఈరోజు ఎందుకో ఇట్లా నిద్ర లేదు. పొద్దున్నే పడుకుందాం అనుకుంటేగా నిన్న యాక్చువల్గా పొద్దున్నే డ్యూటీ ఉందని చెప్పిన చూసినారా మా బావది. అది నిన్న వెళ్ళలే. మా బావ అండి ఈరోజు వెళ్ళాలంటున్నాడు. దీని లోపల స్టిక్ అని ఎత్తుకొని పోయి అనే పెట్టాను అనమాట తావుల కింద. ఎందుకంటే మా కోటి ముసలాయన రాగానే పట్టుకొని నడచడానికి నన్ను తీసుకుని వెళ్తాడో లేదో డౌటే. చూడాలి ఇప్పుడు వచ్చిన తర్వాత. ఏదైతే వచ్చిన తర్వాత పడుకుంటా మళ్ళీ కథ మళ్ళీ అంతే కదా, ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది. చలో ప్రజెంట్ పిల్లలు రాగానే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే పిల్లగాని డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాం మళ్ళీ నుంచి రిటర్న్ ఇంటికి. అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మొత్తం మొత్తం ఫుల్ ట్రాఫిక్. సన్నంగా లేదు, మళ్ళీ అందంగా లేదు, ఫుల్ ట్రాఫిక్ ఉంది. చిక్కులో పడతాయి ఈరోజు. ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. వెళ్తుంటే 7 అవుతుందా, ఇంటికి వెళ్ళేసరికి చూడండి ఎంత టైం అవుతుందో, చాలా టైం పడుతుంది. ఇది చూడండి, ఇదంతా బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ పైన ఉన్నాయి ఎగ్జాక్ట్గా. ఎంత ట్రాఫిక్ అవుతుందో చూడండి. ఇక్కడ ముందర బండ్లు తోలుకున్నాయి 2 అది అటు సైడ్ లైన్లో. చాలా టైం అయిపోయింది. ఆడ 7 బయలుదేరితే ఇంటికి వెళ్ళేసరికి 7:37 వెళ్ళడానికి 27 అయ్యేటట్టుంది. చూడండి ఏమైపోయింది. కొట్టేసిండు, భయంకరంగా కొట్టేసిండు. 3 బండ్లు కొట్టుకున్నాయి. అబ్బో లక్సెస్ మేడం. ఇంటికి వచ్చేసరికి 7:30. ట్రాఫిక్ ఆడ యాక్సిడెంట్ అయింది. ఒక పక్క నిద్ర వస్తుంది. నిద్రపోకుండా నాదే తప్పులే. అయినా ఏంది రాత్రి వచ్చింది ఒక కలవరం. ఎంత భయపడినా అంటే అంత భయపడినా. ఈ దయ్యం కలవరాలు వస్తున్నాయి, మెంటల్ ఎక్కుతుంది. చాలా ప్రజెంట్ అయితే బయలుదేరిలో పడుకుంటే అవుతుంది అంతే. ఓకే, టైం చూసుకుంటే 8:17 అవుతుంది. ఇంకా మా కోవిడ్ ముసలాయన ఏమో ఇంకా పోలే కానీ పోయి జమయ్య పోయి ఒక ప్యాకెట్ ఉల్లగడ్డలు తీసుకొని అది బగ్గలు తీసుకొని రాకుంటున్నాడు. ఇంతకుముందు గడ్డి కోసం తిరిగినాం కదా, అది ఆకుల కోసం తిరిగినాం కదా, మొత్తం 3 జమయాలు అది తీసుకొని రాపని చెప్తున్నాడు. ప్రజెంట్ అయితే వెళ్తున్నా. చలో జమయ్య దగ్గరికి వెళ్ళి చూద్దాం అది ఆడుందాం. ఓకే, గుడ్ ఆప్కే సార్ ఆతాయే. అమ్మయ్యా, మా కోవిడ్ ముసలాయన ఆయన కార్లో పోతాను లేబా, మనకు తగ్గిపోయింది జమ డ్యూటీ. పోయి పడుకోవచ్చు, అది ఇంట్లో ఇచ్చేసి వచ్చిన జమ్మయ్య లోపలికి. మా కోవిడ్ ముసలాయన కావాల్సింది ఇవే అనమాట, ఉల్లగడ్డలు. ఇక్కడ ఉంటుంది అనమాట లిబ్నాని అని, లేదా కోవిడ్ అని అట్లా ఉంటుంది. మా కోవిడ్ అతనికి వచ్చేసి కోవిడియే కావాలంట. ఏవో అయితే తెలియదు మనకి. ఇదొక సెట్ ఉన్నాయి. 3 రకాలు ఉన్నాయి. యాయో అబ్బా ఏం అర్థమవుతలేదు దీంట్లో. ఇప్పుడు యాయో ఏం అర్థమవుతలేదు. ఒక సెకండ్ కనుక్కుందాం ఎవరన్నా అడిగి. మా కోవిడ్ అతను వచ్చేసి ఇవి తీసుకోమన్నాడు అనమాట, లిబ్నాని. ఇవి వచ్చేసి ఈజిప్ట్వి, ఇవి పాకిస్తాన్ అనమాట. ఇవి పాకిస్తాన్, ఇవి ఈజిప్ట్వి. మా కోవిడ్ ముసాయి అయితే ఇదే ఒకటి తీసాడు వేషన్లే, ఈజిప్ట్వి. అండ్ అలానే ఒకటి బగ్గలు చెప్పిన అనమాట. అవి ఇంతకుముందు మనం ఆకుకూరల కోసం తిరిగాం కదా, దానికోసం. అది ఉందో లేదో ఇప్పుడు పెద్ద డౌట్ అవుతుంది ఇక్కడ. లేకపోతే ఇంకా మళ్ళీ వేరే జమ్మే చెప్తాడేమో కొంపదీసి. ఆకుకూరలు అన్నీ వచ్చినాయి, చాలానే ఉన్నాయి. కొత్తిమీర ఉంది. ఈ ఆకుకూరలు పేరు ఏం పేరు తెలియదే, అది ఆడుందో ఉందా లేదా. ఏంది
ఉందా లేదా అది ఇది ఇట్లా ఉంటుంది అనమాట, ఇట్లా తీగలు తీగలు ఉంటుంది అది. ఇంతకుముందు తిరిగాను దానికోసం జమియాలు తిరిగేసినాం. బొర్రే లేదు. ఏంది ఇది? ఇది కొత్తిమీరనా? ఏందో ఇది పుదీనే, ఇవన్నీ ఆకుకూరలు. అది బగ్గలు అనేది లేదు, ఇవన్నీ ఆకుకూరలే. బగ్గలు అనేది ఆడుందో. అయ్యో లేదంట, అది ఆడ కౌంటర్లో అడిగినా లేదంటున్నాడు. ఇంకేం చేద్దాం, మా కోవిడ్ ముసలాయి గురించి చెప్పేయాలి, లేదని చెప్పేయాలి. పొద్దునే లేదంటే ఇంకా ఏమో తిప్పుతాడేమో. అబ్బా జమయ్య తిప్పుతాడేమో. ఫ్రూట్స్ చూడండి భలే ఉంటాయి. ప్రజెంట్ అయితే మనం ఈ పక్కన పెట్టాం కదా, ఇది ఒకటి మన డబ్బులతోనే బిల్ అయిపోయాలి. ఇది వెళ్తాం తీసుకొని బిల్ వేయించేసి వెళ్ళిపోకూడదు. ఎంత పడుతుంది? 990 ఫీల్స్. 11211 990 ఫీల్స్. 10 ఫీల్స్ ఎన్నికి వచ్చేది అంతే. ఎట్నో అది లేదంటేనే సరేలే నేను అన్నాడు, లేకపోతే మళ్ళీ వచ్చేయను అన్నాడు. లేదంటే ఆ జమియా ఈ జమియా అంటాడేమో. ఇంతకుముందు తిప్పినట్టు 3 జమియాలు తిప్పిండి నేను ఒక్కదాని కోసం. వచ్చిన ఇంటి దగ్గరికి ఇది ఇచ్చే మూమెంట్లోనే ఇది ఫోటో పెడుతున్నాం మా కోవిడ్ ముసలాయనకి. ఇది ఇంట్లో ఇస్తా, మళ్ళీ మా కోవిడ్ ముసలాయనకి నేను ఫోటో పెడతా. ఎందుకంటే ఈ డబ్బులు ఇచ్చేది మా కోవిడ్ ముసలాయన. ఒకవేళ వీళ్ళు ఇంట్లో ఆ బిల్లు ఆడని పరేష్ అనుకో, ఇది బిల్లు ఇది అంటాడు. అందుకే నేను ఫోటో తీసుకుని ఆల్రెడీ ఫోటో సెండ్ చేస్తే సరిపోతుంది. అట్లా ఈ డబ్బులు ఎప్పుడు ఇచ్చాడో. డబ్బులు లేదు ముందుగానే, ఒక నూజ్ దినారు ఉంది. ఏం చేద్దాం, మామూలే. చలో ప్రజెంట్ అయితే ఇచ్చేసి ఇంకా మా కోవిడ్ ముసలాయన వెళ్ళిపోయాడు. మూవీ పడుకోవడమే. ఇంకా లోపలికి వచ్చి ఇచ్చానో లేదో మార్నింగ్ టిఫిన్ కూడా ఇచ్చింది మా మేడం. మొత్తం 4 ఇచ్చింది అనమాట దీని లోపల. నాకు 2, వానికి 2. నా 2 నేను పక్క తీసుకున్నా. దీని లోపల చూసుకుంటే దీన్ని అది అంటారు అనమాట, ఏదేది సమ్మునాలా ఏదో అంటారు. దీని లోపల టమోటా ఆమ్లెటు, దీని లోపల ఇది కుర్మా, ఇది ఈ 2 అనమాట. ఇప్పుడు మన మార్నింగ్ టిఫిన్ ఇలా ఇచ్చాడమే. ఎన్నో రోజుల తర్వాత ఆలు పరోటా అలా ఇది వచ్చినాయి. ఇది ఇవాళ మన మార్నింగ్ టిఫిన్. ఇంకా డ్యూటీ లేదేం లేదు. కార్లో వాష్ చేసేది ఉంది. పడుకొని లేచి మళ్ళీ కార్లో వాష్ చేసేస్తా అంతే. ప్రెసెంట్ అయితే డ్యూటీ పడ్డది. మా కోవిడ్ ముసలాయన పోయి జమియా పోయి 5 టమాటాలు తీసుకున్నా. మంచి టైం పెద్ద పెద్దవి అంటాను. జైన్ అంట. సరేలే పోతానులే అని చెప్పిన. ఇప్పుడే మా కోవిడ్ ముసలాయన రావడమే ఇంకా ఇది స్టిక్ తీసుకొని వెళ్ళినాడు అనమాట. ఇది ఇచ్చి పోయి టమాటాలు తీసుకున్నా బాగా 5 అని చెప్పాను. సరే పోతానులే అని చెప్పి వచ్చినాయి. చలో జమియాకి వెళ్ళి టమాటాలు తీసుకుని రావాలి. తర్వాత ఇంకా స్కూల్కి ఉంటుంది. టైం చూసుకుంటే 11:42 వచ్చినాయి. ఇక్కడికి వచ్చి తీసుకున్న టమోటాలు మంచి చూసి మా కోవిడ్ ముసలాయన వీడియో కాల్ చూసి తీసుకున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చినా అనమాట. అది ఉందో లేదో చూడు ఇంకోసారి అని అన్నాడు. అందుకనే అది ఇక్కడ లేనట్టే నాకు తెలిసి. అందులో ఏడున్నాడా? లేదు. ఉంటే తీసుకుని రాలేదని లేదన్నాడు. లేదు అంతే. టమోటాలు కూడా మంచి చూసి తీసుకున్నా. ఇక్కడ నార్మల్గా అయితే ఇప్పుడే నేను వెళ్ళి బిల్ అయిపోయాను. సారీ బాబు 300 ఫీల్స్ అయింది. 345 ఫీల్స్ ఇచ్చేసిన తెచ్చి ఇంట్లో కూడా. ఇంకా మా మేడం ఉండి స్కూల్ ఉడికి చిన్నపిల్లలని తీసుకొచ్చా, నువ్వు మళ్ళీ పెద్ద పిల్లలని తీసుకుని రాపని చెప్తుంది. అంటే సర్లే అని చెప్పేసిన. స్కూల్కి వెళ్ళే టైం ఉంది అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా స్కూల్కి వెళ్ళడానికి టైం ఉంది. ఈ 2 కార్లు కడదామని ఫిక్స్ అయిపోయినాయి. ఈ 2 అదొకటి, మొత్తం 3 కార్లు కడిగేదామని ఫిక్స్ అయిపోయినాయి. వాటర్ ఒకటి. చలో ఇంకా టైం ఉంది కదా, ఎందుకు టైం వేస్ట్ చేయడం, కరిగేస్తే పని అయిపోతుంది. ఈ డైట్ ఫుడ్ ఒకటి, కార్లు కూడా కడుక్కొనియారు ప్రశాంతంగా. డైట్ ఫుడ్ చాలా రోజులు అయిపోయింది లోపల కడగక. బండి మొత్తం గలీజ్ ఉంది. మొత్తం నీట్గా కడిగేసినాయి. ఇది చూడండి, ఇక్కడ కోవిడ్ పిల్లలు ఎన్ని ఏంటంటే వేసింటారు. ఇక్కడ ఇది చూడండి, కాళ్ళటి సాక్స్లటి. ఈ కోవిడ్ పిల్లకాయలు మామూలుగా కాదు. మళ్ళీ పిల్లకాయలు వదలట లోపల. ఒకసారి నాకు అడిగితే లోపల కూడా మరి అట్లా గుడ్డ వేస్తే సరిపోతుంది. దుమ్ము గిమ్ము ఉన్నాయని వెళ్ళిపోతుంది అంతే.
ఇటు చూడండి ఎంత గలీజ్ ఉందో. అంతే అయిపోయింది చాలా. ఇంక మాత్రం మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, టైం అయింది. మొత్తం 3 కార్లు కడిగేసిన, ఆ కారు కడిగేసిన, ఈ కారు కడిగేసిన, ఇది BMW కడిగేసిన, మొత్తం 3 కార్లు కడిగేసిన. ఇంకా స్కూల్కి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే స్కూల్కి వెళ్తున్నా. టైం చూసుకుంటే 1:26. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఈరోజు 2కే పిల్లలు, నిన్న 3కు, ఈరోజు 2కు. కార్లో చూస్తుంటే పెట్రోల్ లేదు, 2 పాయింట్లు ఉన్నాయి. ఈ కార్లో పెట్రోల్ పడేయాలి, వచ్చేప్పుడు పడేస్తా ఎగ్జాక్ట్గా. చలో స్కూల్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఓకే, వచ్చిన స్కూల్ దగ్గరికి. ఇంకా గేట్ తెరవలే, వెయిటింగ్. గేట్ తెరుస్తానే పోయి పిల్లలు మిసుకోవాలి. మా మేడం కాల్ చేసి చెప్పింది అనమాట. నిన్న పిల్లలు వచ్చేసి జాకెట్లు మర్చిపోయారంట, అవి కోట్లు ఉంటాయి కదా, అవి మర్చిపోయారంట స్కూల్లో. అవి అడుగు హుసేన్, అవి తీసుకొని రా హుసేన్ అని అంటుంది. లోపలికి వెళ్ళి అవి అడగాలి, కనుక్కోవాలి. పిల్లకాయలకి చెప్తే ఏడాది మర్చిపోయారు చూడరు అంటే వాళ్ళే చూస్తారు. గేట్ తెరచలే, ఒక పక్కన చూస్తున్నాం గేట్ని, ఒక పక్కన మన వీడియో మనమే చూసుకుంటున్నాం. మామూలుగా ఉండదు. ప్లీజ్ మన వీడియో చూసి కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, స్కూళ్ళల్లో పిల్లవాళ్ళ బ్యాగులు ఇక్కడ బయట ఉంటాయి అనమాట. ఇక్కడ వాళ్ళ ఫోటోలు పెట్టి ఇట్లా పెట్టింటారు వాళ్ళ బ్యాగులు, పిల్లవాళ్ళ బ్యాగులు. పిల్లకాయలు వచ్చేసినారు, వెళ్ళిపోతున్నా పిల్లకాయలు పిలుచుకొని. ఇంకా అలా స్కూల్ నుండి రాగానే పిల్లవాళ్ళని ఏందని ఇంట్లో దించేసిన, బ్యాగులు ఈగులని లోపల పెట్టేసిన. మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చినాయి. ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తాడండి. 2 కూల్ డ్రింకులు, ఇది డగూసు, ఇది ఏంది బా, ఇది ఒక రకమైంది. ఇది మనకు చికెన్ రైసు, ఇది మావానికి బీఫ్ రైస్, బీఫ్. ఈ 2 పచ్చిమిరకాయలు వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసి పచ్చిమిరకాయలది పొడి, అంటే దంచినట్టు ఉన్నట్టుంటుంది. ఇది మనం స్పైసీ తింటాం కాబట్టి ఇలాంటిది ఒకటి కావాలి మనకు. ఇది ఏందో ఒకటే ముక్కండి, అమ్మ ఒక ముక్క ఉంది. అమ్మయ్యా, ఈరోజు టేస్ట్ ఏదో కొంచెం బాగుంటుంది కొద్దిగా కూడా. పిచ్చాకలతో దానికి సరిపోయింది. బిస్మిల్లా. సూపర్ ఉంది. ఇది వచ్చేసి బిర్యానీ అనమాట. ఇది సపరేట్గా బయట నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించింది బిర్యానీ. ఇప్పుడు తెలిసింది నాకు, దీని లోపల నిమ్మకాయ ఇవన్నీ వస్తాంటే కింద నుండి ప్లేట్ని గుమ్మిరించి తెచ్చిందంట మా అమ్మ. ఏం చేద్దాం, ఇంతసేపు తెలియకబాయి మన మట్టిపురాకి. అందుకే అర్థం అన్నీ ఏంది బయట టేస్ట్ ఇట్టుంది అని మంచిగా వేసి కలుద్దాం. అసలు నుంచి కదులుతలేదు ఇది, మరొకటి గడ్డంగా ఉంది. ఇప్పుడైతే మంచిగా పడుకొని అనమాట. అసలుకి నా లైఫ్లో తెలుసా, ఫస్ట్ టైం అనమాట. అసలు నేను ఏ రోజే కానీ ఫోన్ మాట్లాడుతూ నిద్రపోలే. ఫస్ట్ టైం నిద్రపోయినా. అసలు నైట్ నిద్ర లేదు బా, ఎందుకో ఎట్లొచ్చిందో నిద్ర కూడా తెలియదు. జస్ట్ ఒక అర్ధగంట సేపు పడుకున్నా అంతే. సడన్గా మా పని మనిషి లేపి హుసేన్ ఫోన్ తీసుకొని పోయి ఇట్లా రీఛార్జ్ చెప్పిపో హుసేన్, మన చేపిలే అని అంటుంది. ఫోన్ ఇచ్చిందనమాట ఇంట్లో పని మనిషిది. పోయి రీఛార్జ్ అయిపోయి నీకు వెళ్తున్నా. పాపం వాళ్ళకి ఎవరు చేస్తారు ఫోన్ రీఛార్జ్ మనమే కదా, తప్పదు. డబ్బులు నాకు ఇచ్చింది, నిన్న ఇచ్చింది 10 దినార్లు. ఎప్పండి ఇంకా ఫోన్ తీసుకురా చేస్తా, మళ్ళీ అది అటు ఇటు అయితే ఇంకా ఎందుకు డబ్బులు కట్ అవుతాయంటే సరేలేను అన్న. ఇప్పుడు వెళ్తున్నా. చూడండి మొత్తం గ్రీనరీగా క్లైమేట్ బాగుంది. వచ్చిన జమియా దగ్గరికి. ఇటు పక్కన జైన్ అని ఉంది కదా మొబైల్ షాపు, ఆడగున్నా వేపించచ్చు అనమాట యాక్చువల్గా రీఛార్జ్. కానీ ఆడ చేపియం, ఎందుకంటే వాడు మాట్లాడే విధానం బాగుంటుంది అనమాట. డైరెక్ట్ రీఛార్జ్ చేసుకో అది ఇది అంటాడు. అందుకనే భాయ్ సలాం అలైకుం. రీఛార్జ్ దానిలో వచ్చిన తర్వాత తీరా పాస్వర్డ్ మర్చిపోయినా. పాస్వర్డ్ మర్చిపోయినా. మా అమ్మకి చేసిన కాల్ చేసి పోయి ఇట్లా పని మనిషితో పాస్వర్డ్ పెట్టిమని అడిగిన. మిస్ చేయాలి, ఏం చేద్దాం, మెంటల్ ఎక్కుతుంది. నేను అది NOORO అది అర్థమవుతలేదు, ఎన్ని వాళ్ళు కూడా వస్తలేదు. 1 2 3 అని ఏదో చెప్పింది, చూద్దాం ఏం చెప్తుందో. మర్చిపోయినా. ఆల్రెడీ ఇంటికాడ ఒకసారి తీసింటి వచ్చింది, మర్చిపోయినా నిద్ర మొత్తులో. మా అమ్మ ఏమో పాస్పోర్ట్ పెట్టింది. ఈడ చూస్తే టైము 5 నిమిషాలు ఉన్నా చూడండి. నేను నొక్కి 4 నిమిషాలు, అంటే 5 నిమిషాలు పడినది, మళ్ళీ 4 నిమిషాలకు వచ్చింది. ఇదంతా జమయ్య. ఇదే ఈ టైమింగ్ అయిపోయిన తర్వాత చెప్పారు. ఇప్పుడు వస్తుంది చూడండి, NORO
AIMA 990 ग्राम नहीं है और एक नोजल మరోసారి పంపేసి ఒకసారి చూసుకుంటా. ఇదే NORAIMA 23 అయ్యో వచ్చేసింది. ఎంతోసేపటికి వచ్చింది దేవుడా. అప్డేట్ వెళ్ళిపోతున్నా. 6 దినాలు 80 GB అయిపోయింది. వేపించేసిన వెళ్ళిపోతున్నా. చాలా టైం పడింది. అంటే అదేదో ప్లాన్ మారిందంట. 6 దినాలు కాస్త ఏదో పెరిగిందంట. వెళ్ళిపోతున్నా ఇప్పుడు ఇంటికి. ప్రజెంట్ అయితే ఆడ చూడండి ఒక తెలుగతను పోతాడు, చేతులు నన్ను చూసి ఇంకలేదు బిజీగా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఇంటికి వెళ్తానే కారు కడగాలి. ఇంత రాత్రి మా మేడం ఉండి బాబా రాగానే బాబా కార్ అంట కడుగోండి. అది రాత్రి చెప్పాలమ్మా, ఏమవుతుంది ఏమైతే కడిగేద్దాం. వచ్చేసిన బండి కడిగేకి. ఇప్పుడు ఈ ల్యాండ్ క్రూజర్ పేడ కడగాలి. ఇది వచ్చేసి 2025 మోడలా ఎంత ఇది మోడల్ నెంబరు. మా చూడండి దుమ్ము పెట్టుందో. ఇప్పుడు ఈ బండి కడగాలి. ఫస్ట్ ఇట్లా వాటర్ ఇట్లా వేసి పైన కొన్ని తర్వాత కడిగెత్తే పని అయిపోతుంది. బండి కడిగలుద్దాం. దుమ్ము ఉంది బండి. ఎండ లేవనాలి. ఇప్పుడు అదే అనమాట, ఇంజనీర్ అనమాట. ఇప్పుడేమో వచ్చినట్టున్నాడు మా మేడం. అందుకనే నైట్ కడిగి పెట్టి కూర్చోనని అంట. మ్యాక్సిమం ఈ బండి తీసుకొని వాళ్ళు ఏమైనా వస్తున్నారు, అందుకనే కడగలేదు మా మేడం. మా ఇప్ప బండి నల్లదేమో వస్తుంది. ఇది షోరూమ్ నుంచి అనమాట. అంటే ఇప్పుడు సర్వీసింగ్ ఏమి ఇచ్చి అంటున్నారు వాళ్ళు. ఆ బండి తీసుకొని ఈ బండి ఏమి ఇచ్చి అంటున్నారు. అలా ఉంటుంది. చలో బండి కడిగి వెళ్దాం. తప్పదు, కడగాలి. బలవంతంగా ఏం లేదు కానీ ఇష్టంగానే కడగాలి. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చింది డ్రైవింగ్ పని మీద కాబట్టి సిగ్గుపడకూడదు. మనం చేసే పనికి మనం సిగ్గుపడితే కష్టం, అంతే కదా. ఏం డబ్బులు ఊరికి వచ్చాయి 5 దినార్లు పని చేయకపోతే. సరేలే కడిగి చేస్తా. ఓకే. ఇటు సైడ్ నుంచి చూడండి ఎంత గలీజ్గా ఉందో బండి. మొత్తం గలీజ్గా ఉంది అనమాట. చూడండి నా తెలిసినందుకు ఈ షోరూమ్ తీసుకుని వెళ్తున్నారు వాళ్ళు వచ్చినారు. ఈ బండి తీసుకొని ఫస్ట్ ఒకసారి గుడ్డతో ఇదంతా తుడిచే మట్టిది ఒకసారి నీట్గా వస్తుంది. అంతే చూడండి, ఒక్కటేసారి నీట్గా వచ్చేస్తుంది. అంతే అయిపోయింది. ఫైనల్గా మొత్తం కడిగేసిన బండి నీట్గా కడిగేసిన. ఇంకా ఈ విధంగా బండి ఉంది వైట్ది, ఇంకోటి రెడ్ ఉంది. ఇంకా 2 ఉన్నాయి. ఇప్పుడు 4 కడిగినా, ఇంకా 2 ఉన్నాయి. మొత్తం 6 బండ్లు. చలో ప్రజెంట్ అయితే వెళ్ళిపోదాం ఇంకా రూమ్ లోపలికి. చలి చంపుతుంది, ముక్కులు ఊపి ఆడతలేవు చలికి. గడ్డ కట్టిపోయింది, ఇదంతా చల్లగా అయిపోయింది. ఇప్పుడైతే మా బాబా మా బాబా దగ్గర సూర్య మనీ ఉంది అనమాట. అది వచ్చేసి ఎక్స్చేంజ్ ఎందుకంట వెళ్తున్నాడు. ఎంత డబ్బులు ఉందో చూపిస్తాడండి మా కోవిడ్ దగ్గర డాలర్లు ఉన్నాయి, అన్ని డబ్బులు ఉన్నాయి, ఇండియన్ కరెన్సీ కూడా ఉంది. ఏందో ఏం అర్థమవుతలేదు, ఏం చేస్తాడు. చూడండి ఇదంతా కట్టలు చూడండి, ఇదంతా డబ్బులే. చూడండి ఇదంతా కట్టలే. ఇవన్నీ చూడండి కట్టలు డబ్బులు ఉన్నాయి మా కోవిడ్ దగ్గర. ఇది చూడండి, ఇది వచ్చేసి ఇది ఉంటుంది కదా సూర్య అని, ఏది పేరు, ఇదిగో ఇక్కడ సూర్య అని. ఇవన్నీ డబ్బులే, కట్టలు ఉన్నాయి మా కోట దగ్గర. చూడండి సన్న కథ కాదు, ఇవన్నీ డబ్బులే. యాడికి ఎక్స్చేంజ్ చేయని వెళ్తున్నాడు. కార్లో పెట్టి కార్ స్టార్ట్ చేసి పెట్టిండు, వస్తా తీసుకొని వెళ్తా అని అన్నాడు అనమాట. తెచ్చి కార్లో పెట్టిండా, వస్తా అంటే తీసుకొని వెళ్తాడంట డబ్బులు అంతా. ఆడికో మొత్తం ఎంత ఉంటుంది అంత కువైట్ డబ్బులు తండి అంటే, ఒకప్పుడు 1000 దినార్లు ఉండేది, ఇప్పుడు నా తెలిసిన 500 దినార్లే ఉంటుంది అంటున్నాడు. ఎంత కలిపి 500 దినార్లు అంట. నేను ఓర్రే అనుకున్నా, నేను ఏమన్నా 1000 దినార్లు 1000 దినార్లు ఉంటుంది అనుకునే. కాదంట, 500 దినార్లే అంట. ఇంత డబ్బులు షాక్ అయిపోయినాయి. 5 దినార్లు అయినంటేనా ఉంటాయేమో, అన్ని దినార్లు వీళ్ళ దగ్గర. నా తెలిసినంతలో ఉంటుంది. మా కోవిడ్ ముసాయిన్ లాకర్లో ఈ కవర్ మీద దినార్లు కూడా ఉంటాయి, ఇంకా ఎక్కువనే ఉంటాయి వీళ్ళ దగ్గర. వీళ్ళకేం డబ్బులు
మస్తు ఉంది వీళ్ళ దగ్గర, సూపర్ ఉంటుంది డబ్బులు వీళ్ళ దగ్గర. అంత డబ్బులు అనిపిస్తుంది నాకైతే. దినార్లు ఆ ఇండియన్ రూపీస్ ఏదైనా దగ్గర దగ్గర మహా అంటే ఒక కట్ట 1,00,000 తీసుకుని ఒక 10 లక్షలు అంతే అనుకో. అదే వీళ్ళ దగ్గర ఉన్న దినార్లు అంత ఏమైనా ఇంకో ఒడి అమ్మో ₹1,00,00,000 అట్లా అవుతుందేమో, అంత డబ్బులు అవుతుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర 20 దినార్లు ఉంటాయి, అన్ని పెద్ద పెద్ద నోట్లే, మామూలు ఉండదు. ప్రజెంట్ అయితే బండి హీట్ చేసి పెట్టిండు, నేను వస్తాను అన్నాడు. బండిలో పెట్రోల్ లేదు, చెప్పాలి. చలో మా కోడి ముసాయిని వెళ్ళిపోతున్నాడు కార్ వేసుకొని. మనం అయితే బండి జస్ట్ ఊరు హీట్ చేసి ఈయనే పెట్టడమే అంతే. ఓకే, ఇంకా అలా నైట్ ఫుడ్ అయితే వచ్చింది. ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తాడండి. ఇదే అనమాట మన నైట్ ఫుడ్. ఈ ఒక 2 చికెన్వి అండ్ మధ్యాహ్నం రైస్, బిర్యానీ రైసు అండ్ మా అమ్మ ఎక్స్ట్రా రైస్ అయితే ఇచ్చింది నాకు. ఇది మా అమ్మ అయితే ఇచ్చింది. చికెన్ ప్లస్ రైస్ మా అమ్మ ఇచ్చింది. అబ్బో మా అమ్మ ఇచ్చింది అంటే ఇది ఉన్నది జీడిపప్పు, ద్రాక్ష, ఇది మా అమ్మ కొంచెం ఇచ్చింది. వాళ్ళు ఏమి ఇస్తారో ఇది కొంచెం పెట్టుకో, వాళ్ళు ఏమి ఇచ్చాను తిను, ఇది తిను అని చెప్పి మా అమ్మ చెప్పింది అనమాట. ఇది మా అమ్మ ఇచ్చింది. సో ఇది ఇవాళ మనం నైట్ ఫుడ్ అయితే. ఈ జీడిపప్పు తినాలి ముందు, చూస్తా ఉండలేం. ఇప్పుడైతే మా కోవిడ్ ముసాయిని వచ్చిన తర్వాత కార్కి పోయి పెట్రోల్ పట్టియాలంట. మా కోవిడ్ ముసాయిని చెప్తున్నాడు కార్ పెట్రోల్ పట్టించి పడుకోను అన్నాడు అనమాట పోయేటప్పుడు. మా కోవిడ్ ముసాయి ఇప్పుడు నా కార్ వేసుకొని వెళ్ళిపోయాడు ఆ డబ్బులు అంతా తీసుకొని. అదే అంటున్నాడు అనమాట, వచ్చిన తర్వాత పోయి కార్లో పెట్రోల్ పట్టించుకొని ఇంటి దగ్గర పెట్టు బండి, ఎందుకంటే పక్కన స్కూల్కి వెళ్ళాలి కదా అని అంటున్నాడు. అంటే సరే బాబా అని చెప్పిన. వెయిటింగ్ మా కోవిడ్ ముసాయిన్ కోసం. తినేసి కార్ పెట్రోల్ పట్టించుకుందాం. ఓకే, మనకు డ్యూటీ తప్పిపోయింది, ఇంకా అయిపోయింది. మా కోవిడ్ ముసాయినే పెట్రోల్ అయితే వేసుకొని వచ్చిందంట. సో ఇంకా ఇక్కడితోనే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోల నుంచి తప్పకుండా కామెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలానే ప్రతి ఒక్కరూ సేఫ్గా డ్రైవ్ చేయండి. బై బై.